క్యూసీసీ కాయిన్ లాంచింగ్ పార్ట్ 2. ముందు ఇది 1, ఇది 2. ఈ 2లోను అంటే ఈ వీడియో దీని వివరణ ఏంటంటే, ఇప్పుడు ఆ ఇబ్బందులు పడ్డాను కాబట్టి, ఆ ఇబ్బందులకి మీరు కూడా బలి అయ్యారు కాబట్టి, ఇక మీదట అలా జరగకుండా ఉండడానికి ఇప్పుడు నేను కొత్త విధానాన్ని నేనే క్రియేట్ చేసుకొని, కాయిన్ మీద, ఎక్స్చేంజ్ మీద, అన్నింటి మీద నేనే తయారు చేసుకొని, ఇప్పుడు మనం ఒక సిస్టమ్ తయారు చేసి మీ ముందుకు వచ్చాను. అదే DQ ఎక్స్చేంజ్ ఒకటి, క్యూసీసీ కాయిన్ గురించి ఇప్పుడు మాట్లాడుతాను. మిగతా తర్వాత మాట్లాడతాం. క్యూసీసీ ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే, సిస్టమ్ ఎలా చేస్తున్నాను ముందు సిస్టమ్ చెప్పాను. ఇప్పుడున్న అందరి దగ్గర ఉన్న సిస్టమ్ అదే, అన్ని ఎక్స్చేంజ్లో ఉన్న సిస్టమ్ అదే. లిక్విడిటీ పెట్టడం, ఆ కాయిన్స్ పెట్టడం, ఈ కాయిన్స్ అమ్మని ఈ లిక్విడిటీ తనకు నచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవటమే. ఇప్పుడు కొనుక్కున్నందరూ ఇబ్బంది పడతారు, కాయిన్కి బేస్మెంట్ ఉండదు. అందుకోసం ఇక మీద నన్ను నిన్ను ఫాలో అవ్వాలి నాన్న ఇక మీదట ఎవరైనా, లేకపోతే వాళ్ళని నేనేటి ఫాలో అవ్వడం పౌరుషం ఉంటే అయిపోతారు. అది ఏ ఎక్స్చేంజ్ చూడండి సరే, రైట్. అయితే దీని పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు నేను కాయిన్ పెట్టేటప్పుడు ఈ ఎక్స్చేంజ్లో ఒక 2 ఆప్షన్స్ పెట్టాను. ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి లిక్విడిటీ అన్లాక్. ఈ లిక్విడిటీ పెట్టిన దాన్ని అన్లాక్లో పెట్టుకున్నట్టయితే తనకు నచ్చినప్పుడు ఆ లిక్విడిటీ మొత్తం, ఆమెను కాయిన్స్ డబ్బులు అన్నీ తీసుకోవచ్చు. పబ్లిక్ తోటి కానీ, అందులో కొనుక్కున్నటువంటి కస్టమర్స్తో కానీ ఏ సంబంధం వాళ్ళకు ఉండదు. అందువల్లే 30,000 కాయిన్స్ ఉన్నా సరే మనుగడలో 10 రావడం కష్టంగా ఉంది. ఇప్పుడు నేను కాయిన్ లిస్ట్ చేసినప్పుడే లిక్విడిటీ అన్లాక్ అనే సిస్టమ్ పాతది. ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసేసుకుంటాడు. ఆ కాయిన్ ఎటువంటి విలువ లేకుండా జీరోకి వచ్చేస్తుంది. కొనుక్కున్నాడు, అమ్ముకున్నాడు, అభిప్రాయం పెట్టి అది చేసుకోవడం. ఇది. ఇక రెండవది, మన కిబో స్పెషల్, మన ఎక్స్చేంజ్ స్పెషల్ ఏంటంటే లిక్విడిటీ ఫుల్ లాక్. అన్లాక్ కాదు, ఫుల్ లాక్. అంటే మనం లిక్విడిటీ పెట్టిన తర్వాత ఇంకా లిక్విడిటీ తీసే రైట్ ఆ కాయిన్ ఎవరైతే సూచించారో ఆ కంపెనీ ఓనర్ కూడా లేదు. అన్లాక్ అనేది ఉంటే తీసుకోవచ్చు. ఫుల్ లాక్ మన సిస్టంలో ఫుల్ లాక్. ఎవరైనా బయట కూడా వచ్చి లేదు నేను అన్నలో ఉండలేను, నాకు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటా అంటే అన్లాక్. మన సిస్టమ్ నచ్చింది అనుకోండి, ఫుల్ లాక్. మనం ఫుల్ లాక్ చేస్తున్నాం. ఎంత కాయిన్ రేట్ కూడా మీకు చెప్తున్నాను. క్యూసీసీ $7. $7కి పెడుతున్నాం మనం. ఈ $7కి మనం ఇప్పుడు లిక్విడ్ ఎంత పెడుతున్నాం చెప్తాను వినండి. మన సిస్టమ్ పూర్తిగా విభిన్నమైనది, సరికొత్త, ఇది వరకు మీరు వినని, కనని, చూడని, వాడని ఏది కానిటువంటి ఒక సిస్టమ్. కొనుక్కున్న వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టేలా, కొనుక్కున్న వాడిని కుబరిని చేసేలా, కొనుక్కున్న వాడిని గొడ్ల మీద చేసుకుని హాయిగా నిద్రపోయేటట్టుగా, కొనుక్కున్నవాడు ఇంకొక ఆయన కొనుక్కోవాలని నమ్మకం కలిగేలా ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇది ఫుల్ లాక్ మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు $7కి మనం రిలీజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మొదటి మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు యూసీసీ కాయిన్ ఎక్కడా లేవు. కిబోలో ఉన్నాయి బట్ మైనింగ్, క్యూ లైఫ్లో వస్తున్నాయి బట్ మైనింగ్, కే వ్యాలెట్లో వస్తున్నాయి మైనింగ్, ఎక్స్చేంజ్లో వస్తున్నాయి మైనింగ్, ఇప్పుడు మన మాల్దీవులు ఎంపీస్ వస్తాయి మైనింగ్. ఎక్కడ ఉన్నాయి అవి మైనింగ్ కాయిన్స్గానే ఉంటాయి. మన కాయిన్స్ అన్నీ మైనింగ్లో ఉంటాయి, లాంగ్ టైం మైనింగ్. ఎందుకు? మీ ఎవ్వరి దగ్గర ₹1 తీసుకోకుండా కంపెనీయే ఫ్రీగా ఇచ్చింది మీకు, కాబట్టి మైనింగ్. నాకు వద్దా కాయిన్ అనుకున్నారనుకోండి, ట్రాన్స్ఫర్ చేయడం మానేయండి. నేను ఒక ఆప్షన్ ఇస్తాను అందులో, ఈ కాయిన్ నీకు కావాలా వద్దా, ఫ్రీగా ఇచ్చింది కదా, నేను అడగకుండా నా వంతు ఇచ్చాను, నీకు నచ్చకపోతే నేను ఇవ్వను. కాబట్టి కావాలా వద్దా అందులో పెడతాను. నీకు కావాలంటే ట్రాన్స్ఫర్ అవుతుంది మన ఎక్స్చేంజ్కి, వద్దనుకుంటే డిలీటే. ఎందుకంటే
వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం ఎందుకు బలవంతాన్ని ఇవ్వాలి? మన కాయిన్ మీద వాళ్ళకి విలువ, అలాగే ప్రేమ, దాని మీద భవిష్యత్తు వెతుక్కునేకి ఆ కాయిన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. నీ కాయిన్ నాకొద్దు, నాకు ఆ కాయిన్ అవసరమే లేదు అనుకునే వాళ్ళు ఉన్నారనుకో. అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, కాయిన్ నాకు అవసరం లేదని. అలాంటి వారికి ఇవ్వద్దు మనం. ఆయనే వద్దని చెప్పేస్తాడు. క్లోజ్. అయితే ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక్క కాయిన్ కూడా పర్చేజ్ కాయిన్స్ లేవు. మన తాలూకు డీ కాయిన్ ఉందనుకోండి, డీ కాయిన్‌లో పర్చేజ్డ్ కాయిన్స్ అని ఇస్తున్నాడు. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అది అద్భుతం. అలాగే ఇది కూడా అద్భుతమే. మరి ఆ కాయిను నీకు వద్దు అనుకున్నప్పుడు ఇచ్చేద్దాం. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటి? ఎవరి దగ్గరికి నేను అమ్మలేదు ఇంతవరకు ఒక్క కాయిన్. అమ్మలే. అంత మైనింగ్ ఉంది. ఆ మైనింగ్ గురించి, ఆ మైనింగ్‌లో వెళ్ళే సిస్టమ్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. పార్ట్ 3లో.